హాయ్ ఫ్రెండ్స్, చూడండి పుదీనా పచ్చడి చేస్తున్నాను. పుదీనా పచ్చడి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ఇదిగో పుదీనా, టమాటాలు, ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసుకొని పుదీనా పచ్చడి చేసుకుందాం. చూడండి చేస్తున్నాను. కళాయి పెట్టాను. ఎండుమిర్చి ముందు వేపుకోవాలి. తగినంత చింతపండు, ఎక్కువ వద్దు, కొంచెం. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబుకి జ్వరంగా ఉంది కదా, కొంచెం నోటుగా బాగుంటుందని చేస్తున్నాను అనమాట. పొద్దున్నుంచి మర్చిపోయాను, గుర్తులేదు. ఇప్పుడు టిఫిన్ వేయాలి కదా, గుర్తొచ్చింది, అందుకనే చేస్తున్నాను అనమాట. వీడియో కనబడుతుందా మీకు? ఓకే. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసానండి, కొంచెం చాలు, ఎక్కువ వద్దు. కొంచెం కొంచెం వేసుకోవాలి, అన్నీ వేపుకోవాలి కదా, అందుకని కొంచెం వేసుకుందాం. ముందు ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఎడుంటే పేలకాయ. ఎండుమిర్చి వేగుతున్నాయి కదా, ఎండుమిర్చి వేగుతున్నాయి. ఇంకో సారీ, మీకు డిస్టర్బ్ చేస్తున్నాను. కొంచెం నోటికి బాగుంటుంది, కమ్మగా బాగుంటుందని మర్చిపోయాను, గుర్తొచ్చింది. కొంచెం పుదీనా ఉంది కదా, పచ్చడి చేస్తే పిల్లోడు తింటాడు అని మిక్సీలో తీసేసుకుందాం. మిక్సీలో తీసేసుకుందాం. వేగిపోయింది. ఎండుమిర్చి బాగుంటుంది పచ్చడి, పుదీనా పచ్చడి కాంబినేషను ఎండుమిర్చి బాగుంటుంది. పచ్చిమిర్చి బాగుంటుంది కానీ ఏంటంటే కొంచెం పచ్చి వాసన కింద ఉండదు. పచ్చి శనగపప్పు కొంచెం వేసుకుందాం, కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం. తర్వాత మినప్పప్పు వేసుకుందాం. మినప్పప్పు, పప్పులు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుంది. అది చట్నీ టేస్ట్గా ఉంటుంది, రుచిగా బాగుంటుందని వేసుకుంటే బాగుంటుంది. కాస్తంత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేపుకుందాం. ఆ ఆయిల్ సరిపోద్ది, అందులో ఉన్న ఆయిల్ సరిపోద్ది. చింతపండు కొంచెం చూపిస్తున్నాం మీకు అన్నీ. ఇదిగో చాలు, ఇంత సరిపోద్ది. పచ్చడి ఎంత అవుతుంది, ఇంత అవుతుంది పచ్చడి, అందుకని కొంచెం సరిపోద్ది చింతపండు. ఇవన్నీ ఇలా చదువుకున్నాక నచ్చిందంటారా మీకు? వీడియో బాగా కనబడుతుందా? మీ గురించి అన్నీ సెట్ చేశాను అన్నమాట. ఇక పోపులు వేగుతున్నాం. పోపులు వేగాక అప్పుడు మనం పుదీనా కూడా వేసుకుందాం. పుదీనా కూడా వేగాక అప్పుడు టమాటా మగ్గ పెట్టుకుందాం. బాగుంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది. కఫం పట్టినా, దగ్గు పట్టినా, జ్వరానికైనా, నీరసంగా ఉన్నా ఈ పుదీనా పచ్చడి తింటే ఆకలి పుడుతుంది, అన్నం అరుగుతుంది, బాగుంటుంది. తినండి. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఇలా పుదీనా పచ్చడి అలా తింటే కఫాన్ని కోస్తుంది. మనకు కఫం పట్టింది అనుకోండి, మందులు కాదు,
మందులు వేసుకున్న మందుల వల్ల మనకు కఫం పడుతుంది. అప్పుడు ఇలా పొద్దున్న పచ్చడి తిన్నామంటే డైజెషన్ అవుతుంది, అరుగుదల బాగుంటుంది, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అందరికీ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. తినండి, ఇలా చేసుకుని తినండి, మంచిది ఆరోగ్యానికి. పుదీనా మంచిది. ఎక్కువ బిర్యానీలోనే కాదు, మన పచ్చళ్ళు కూడా చేసుకొని తినచ్చు, మంచిగా ఉంటుంది. ఎప్పుడు నీరసంగా ఉన్నా సరే మా అమ్మ పుదీనా పచ్చడి కంపల్సరీగా వారానికి 2-3 సార్లు చేసేది మా అమ్మ. పుదీనా పచ్చడి చాలా బాగా చేసేది మా అమ్మ. అప్పుడు మిక్సీలే ఉన్నాయంటండి, మిక్సీలు లేవు, తర్వాత ఫ్రిడ్జ్లు లేవు, ఏమీ లేవు మా చిన్నప్పుడు. ఇప్పుడు పుదీనా వేసేసుకుందాం. ఇది చూసారు, పుదీనా వేసేసుకుందాం. పుదీనా పచ్చడి అనమాట. మా అమ్మ కంపల్సరిగా టమాటా వేసేది మా అమ్మగారు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పుదీనా పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అన్ని నూనెలో వేపుకోవాలి. పచ్చిగా అయితే స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు. అన్నీ ఇలా వేపుకోవాలి. పుదీనా ఒక 4-5 కట్టలు అయితే పెద్దవి చక్కగా 1/4 కిలో పచ్చడి అవుతుంది. పుదీనా పచ్చడి చేసుకున్నప్పుడు కాంబినేషన్ కంపల్సరిగా టమాటాలు వేసుకోవాలండి, అప్పుడు దాని టేస్ట్ రుచి బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. మా అమ్మగారు అయితే రోట్లో రుబ్బి చేసేవారు. అప్పుడు పచ్చడి అంటే ఏగిలితో ఉన్న అమ్మ పచ్చడి అంటే చాలు గబగబా చేసేవారు మా అమ్మగారు పచ్చడి, పుదీనా పచ్చడి. ఆకలి వేయట్లేదంటే పుదీనా పచ్చడి. చూసారా ఎంత ఉందో? ఆకు కొంచెం ఉంది, 2 కట్టలే, ఎక్కువ లేదు. ఆ రుచి అన్నది మనం వేసే ఆటలకి అనేది సరిపోద్ది, అది ఎక్కువ అవసరం లేదు. ఉత్తినే టమాటా వేయకుండా ఉత్తినే పుదీనా పచ్చడి చేసుకోవాలంటే ఒక 5-6 కట్టలు ఉంటే బాగుంటుంది అన్నమాట. అదొక్కటే పచ్చడి బాగుంటుంది. దీని కాంబినేషన్ టమాటా వేసుకోవాలి, అదనమాట. ఇలా వేసుకొని ఇలా దగ్గరికి వేసుకుంటే చూసారా ఎంత అయిందో. కడుపులో నుళ్ళు పురుగులకు కూడా పోతుంది. ఇది చాలా మంచిది పుదీనా ఆరోగ్యానికి. నల్లేరు కాడ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయట్లేదు. చేసి చూపిస్తా, ఒకసారి మీకు చేసి చూపిస్తా. నల్లేరు కాడ కూడా ఎవరికైనా ఎముకలు ఎదిగినా, మోకాలు జిగురుకు, కాళ్ళు నొప్పులకైనా సరే అది ఇంకా చాలా మంచిదంట తింటే. ఇప్పుడు టమాటాలు మనం కోసేసుకుందాం, అది వేగుతూ ఉంటుంది. టమాటాలు కోసుకుందాం. కాస్తంత బాబు తింటాడని ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ కూడా పెట్టేస్తాను. 8 అయిపోయింది కదా, వచ్చేస్తాను. హాస్పిటల్కి వెళ్ళాడు ఇంజక్షన్ చేయించుకొస్తానండి. మా మధ్య గారు ఆర్ఎంపీ డాక్టర్ అండి, అందుకని అక్కడికి వెళ్ళారు. తన దగ్గరికి బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొస్తానమ్మా అని వెళ్ళారు. ఏంటో పిల్లలకు బాగోపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నాకు టెన్షన్ పట్టుకొని ఉంది పొద్దున్న నుంచి. ఇది చూసారా, వేగిపోయింది. ఈ మాత్రం సరిపోతుంది. గట్టి అయిపోతే మాడిపోతుంది, మళ్ళీ అదొక స్మెల్ వస్తుంది, మాడితే బాగోదు. ఇప్పుడు టమాటా వేసేసుకుంటాం. ఇది తాలింపు వేసుకోక్కర్లేదు, ఇంకా పచ్చడి మనం అన్ని నూనెలోనే వేపాం కాబట్టి
పోపు వేసుకోక్కర్లేదు, సరిపోద్ది. ఇగో టమాటా వేసేస్తున్నాను. టమాటా గమ్మున ఉడికిపోవాలంటే మీకు చిటికెడంత పసుపు వేసుకున్నాం అనుకో, టమాటా గమ్మునే ఉడికిపోతుంది. చూడండి మీరు అలాగా, కొంచెం పసుపు ఇగో అంతే. చిటికెడంత పసుపు వేసుకుంటే టమాటా గమ్మున మగ్గిపోతుంది. ఇది చూడండి ఎంత గమ్మున మగ్గిపోతుంది. కొన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్, తెలుసుకుంటే బాగుంటుంది. ఉత్తునే మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దామా? ఇందులో వేయలేదు కదా మనం, కొంచెం వేసుకుందాం, బాగుంటుంది. కొంచెం సరిపోద్ది. అన్నీ ఆయిల్తోనే వేపుకున్నాము, చూసారు కదా, అన్నీ ఆయిల్తోనే వేపుకున్నాం అన్నమాట మనం అండి. అదనమాట. ధనియాలు వేసానా? వేయలేదు, మర్చిపోయాను. చూసారు, ధనియాలు కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. నేను డబ్బా పక్కన పెట్టాను కానీ మర్చిపోయాను. ఇది ఇక్కడ ఈ పక్కన ధనియాలు వేసుకుంటాం. కొంచెం ధనియాలు అంటూ వేపుదాం. కొంచెం ఒక ఇన్ని ధనియాలు చాలు. ఉత్త కళాయిలోనే వేస్తున్నాను. మర్చిపోయాను, మీతో మాట్లాడుతున్నాను కదా, ధనియాల సంగతి మర్చిపోయాను అన్నమాట. అది వేసుకోవాలి, బాగుంటుంది. చూసారా, టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటా మగ్గిపోవచ్చింది. ఆకలి పుడుతుందండి, భలే ఆకలి పుడుతుంది. పోతేను చక్కగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ధనియాలు కొంచెమే, ఎక్కువ వేయాల, కొంచెమే. చూసారా, ఇందులో ఏం వేసాను? మినపప్పు, శనగపప్పు, చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసాను. నెక్స్ట్ ధనియాలు, ఇంకో ధనియాలు, అంతే. తర్వాత మనం వెల్లుల్లిపాయ పక్కన పెట్టుకున్నాం. ఒక ఎల్లుల్లిపాయ పడుతుంది. చూసారా, టమాటా చూసారా మగ్గిపోయింది. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, గమ్మున మగ్గిపోతుంది. అంటే టమాటాకి పసుపుకి లింక్ ఏమో మరి అర్థం లేదు, భలే గమ్మున అయిపోద్ది. ఒకసారి చాలాసేపు చేశాను ఇలాగే వండుతుంటే, ఏదో టమాటా కూర ఏదో వండుతున్నాను. ఈ చిట్కాయ చెప్పుడు మా చెల్లి చెప్పింది, వైజాగ్లోనే మా చెల్లి చెప్పింది, అక్క నువ్వు టమాటా వేసావు కదా, అది గమ్మున ఉడకదు, పసుపు వేయి గమ్మున అయిపోతుంది అన్నారు. ఇంకా అప్పటి నుంచి నాకు తెలిసింది అన్నమాట. చూసారా, ఉడికిపోయింది, అయిపోయింది. వాటర్ లేదు చూడండి, అసలు వాటర్ ఉంది అందులో, మొత్తం డ్రై అయిపోయింది. అదిగో వాటర్ అంటూ లేదు. ఇలా పచ్చళ్ళు చేసుకుంటే కమ్మగా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది. చట్నీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే, అది కొంచెం చల్లారనిద్దాం. ఏమండి, అవి కాస్త చల్లారనిద్దాం. కొంచెం చల్లారాక అప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. మీరు ఏం చేశారు ఫ్రెండ్స్ కర్రీస్? ఈరోజు ఏంటి కర్రీస్? మెంతు పొడి చేయమన్నారు మా ఆయనగారు, నేను చేయలేదు. అంటే నల్ల జీలకర్ర తెమ్మని చెప్పాను, తనకి తేలేదు. నల్ల జీలకర్ర తెస్తే నల్ల జీలకర్ర, మెంతులు, వాము వేసి పొడి చేస్తే షుగర్ కదండి, దానివల్ల తింటే మంచిది. తాగుతారు డైలీ, పొద్దున్న సాయంత్రం నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని తాగుతారు మా ఆయనగారు. సరే,
చల్లారిని ఇవి కొంచెం పొడి చేసుకుందాం. ఉప్పు వేసుకుందాం ముందు. ఉప్పు, ఉప్పు వేసా. ఇది మిక్సీ వేసుకుందాం. ఇవన్నీ సెట్ చేసాను కదా, మిక్సీ కొంచెం దూరంగా పెట్టాను. పడిపోకండి, ఒకటి తెచ్చి 6 పడుతున్నాయి. కొంచెం వాటర్ వేయాల్సి వస్తుంది ఒకవేళ, అందుకనే ముందు పెట్టుకుంటున్నాను. ఘాటు చూడండి ఫ్రెండ్స్, వస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ కూడా పెట్టేద్దాం బాగా. చూసారా ఇలాగా. ఇప్పుడు పొద్దునే వేసుకుందాం. భలే కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. చల్లారిపోయింది టమాటా. మొన్న ఒక తమ్ముడు పెట్టాడు వీడియో. మొన్న ఆ తమ్ముడు పేరేంటో తెలీదు, నాకేమో చదవటం రాదు. ఆ తమ్ముడు గారు పెట్టారు వీడియో, బాగుంది. వాళ్ళ అమ్మగారు రోట్లో చేశారు ఈ పుదీనా పచ్చడి, చాలా బాగుంది. అంటే వీడియో చూశాను అనమాట నేను. ఆయన స్టైల్ వేరుగా ఉంది, వాళ్ళ అమ్మగారి స్టైల్, మన స్టైల్ వేరుగా ఉందన్నమాట. అది అంటే ఒక్కొక్కరు ఒక్కో రకం చేసుకుంటారనమాట. ఇందులో పెద్ద తేడా ఏమి ఉండదు, కానీ చేసే విధానం అంతా ఒకటే.
కొంతమంది ఏం చేస్తారంటే ఉత్తిని మగ్గపెట్టేస్తారు, ఉడకబెట్టేస్తారు. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందాం, ఉడకబెట్టేసి చేస్తారు. కానీ అలా బాగోదు, తినబుద్ధి అవ్వదు, పచ్చి వాసన వస్తుంది. ఇలాగా వేపుకొని అన్నీ చేసుకున్నాం అనుకోండి, ఒక రోజైనా ఉంటుంది, 2 రోజులైనా ఉంటుంది. అన్నీ వేపుకొని చేస్తుంటే ఇంచుమించు 4 రోజులైనా ఉంటుంది జాగ్రత్తగా. ఇగో చూసారా, ఇదిగో టమాటా వేసేసాను. ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లిపాయ వేసాను అన్నమాట. ఇది కడిగాం కదా టమాటా నీళ్ళు ఇందులో కొంచెం వేసుకొని ఒక్క తిప్పుదో అది సరిపోద్ది, అయిపోద్ది. బాగా వచ్చేసరికి జీలకర్ర వేపాము కదా, పచ్చిది కొంచెం వేద్దాం, బాగుంటుంది. ఒకసారి మిక్సీ తిరిగితే సరిపోతుంది అన్నమాట. అయిపోయింది, నలిపోయింది. మిక్సీ అన్నీ పెట్టేసుకోండి. చట్నీ గిన్నెలో తీసేసుకుందాం. చూసారా, ఇదిగో గిన్నెలో తీసేసుకుందాం. చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, చూసారా. ఇది పోపు వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. మనం అన్నీ నూనెలో వేపాం కాబట్టి అవసరం లేదు. సూపర్, పర్ఫెక్ట్గా సరిపోయింది. కాస్త ఉప్పు పడుతుంది. కొంచెం ఉప్పు పడుతుంది, సరిపోద్ది. అప్పుడు కారం మాత్రం అద్భుతంగా ఉంది. కారం చాలా ఉంది, కానీ టిఫిన్లోకి ఇలాగే ఉండాలి. కోస్తా ఉప్పు వేసి పక్కన పెట్టేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం, ఇగో ఉప్పు వేద్దాం. అంటే టమాటా వేసాం కదా అందుకని సరిపోలేదన్నమాట. ఫస్ట్ సరిపోయింది, టమాటా వేసాం కదా అందుకని సరిపోలేదు. చూసారా పచ్చడి కలర్ఫుల్గా ఉందా. ఇది పుదీనా టమాటా పచ్చడి అన్నమాట. అన్నంలోకి టిఫిన్లోకి బాగుంటుంది, చక్కగా ఉంది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఆహా, పర్ఫెక్ట్ సరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సూపర్, అద్భుతంగా ఉంది పచ్చడి. అద్భుతం అద్భుతం, అమృతం లాగా ఉంది పచ్చడి. చూసారా, కమ్మగా ఉంది, టేస్ట్ బదిరిపోయింది, లుక్ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పోపు అవసరం లేదు, ఎందుకంటే మనం ముందు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు పోపు. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకున్నాం. పొద్దున్న ఇడ్లీ పెట్టా, ఇంకా 2 ఇడ్లీ ఉన్నాయి. ఆ ఉన్న కాస్త పిండి ఇడ్లీ పెట్టేస్తాను.
ఆ కాసుకుని ఇడ్లీ పెడితే బాబు వచ్చి తింటాడు. దాన్ని మోపెట్టుకుని ఏమో అప్పటికప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. పోలే నోరు బాగోదు కదా, పచ్చడి చేస్తే బాగుంటుందని మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దామని చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మాకు బాగా ఆదరించండి ఫ్రెండ్స్, సర్ప్రైజ్లు చేయండి. ఈ పిండి ఇడ్లీ పెట్టేస్తున్నాను. పిండి నేను రుబ్బలేదు, బయటని తెచ్చారు నిన్న. తనొక్కరే టిఫిను, నేను అన్నమే తింటా, బాబు అన్నమే తింటాము. ఈరోజు అంటే అక్కడికి జ్వరంగా ఉందని టిఫిన్ పెడుతున్నాం, కానీ మేమిద్దరం అన్నమే తింటాము, టిఫిన్ తిన్నాం. తనొక్కరే తింటారు టిఫిను. ఆదివారం మాత్రం కంపల్సరిగా టిఫిన్ భోజనం పెడతాను. ఆదివారం చికెన్ అయినా మటన్ అయినా ఉంటుంది కదా, చేపలు, అందుకని ఆదివారం మాత్రం భోజనం ఉంటుంది ఆయనకి. అప్పుడే 10 సంవత్సరాల నుంచి అలాగే తింటారండి. ఎందుకంటే షుగర్ ఉన్న మనుషులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా ఫ్రెండ్స్, అందుకని ఆయన అలాగే తింటారు. టిఫిన్ కూడా ఒకటే, ఒక దోశే ఒకటే తింటారు. అది కూడా 2-3 దోశలు తినరు. ఇప్పుడు టిఫిన్ తినేవాళ్ళు కూడా 3 దోశలు 4 దోశలు తింటారు, అలా తినరు. మళ్ళీ ఈయన ఒకటే, ఒక దోశ చిన్నది. మా అత్తగారు కాల్చేవారు దిబ్బరొట్లు, ఆయనకేమో ఆ దిబ్బరొట్లు ఇష్టం, మనకేమో అలా రాదు, చేయడు. అదనమాట అండి. చూసారు కదా, పుదీనా పచ్చడి చూసారు కదా, అది అలా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, నాకు చెప్పండి మీరు ఎలా చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.